పరపతి గుణకానికి ఫార్ములా 1/CRR క్యాష్ రిజర్వ్ రేషియో. 1/CRR అంటే 1 నగదు నిలువల నిష్పత్తి అని అర్థం అక్కడ. అంటే 1ని అంటే పరపతి గుణకం కనుక్కోవాలంటే 1/CRR అంటే ఇది చేస్తే పరపతి గుణకం వస్తుంది. పరపతి గుణకాన్ని ప్రాథమిక డిపాజిట్ చేస్తా మనం ఇంటూ చేస్తే పరపతి సృష్టి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి బ్యాంకులో వేసిన ప్రాథమిక డిపాజిట్ 5,000 రూపాయలు అనుకుందాం. 5,000 రూపాయలు అనుకుందాం. ఒక వ్యక్తి బ్యాంకులో వేసిన ప్రాథమిక డిపాజిట్ 5,000 రూపాయలు అయినప్పుడు సిఆర్ఆర్ 10% నిర్ణయించింది ఆర్బీఐ. సిఆర్ఆర్ని ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బీఐ 10%గా నిర్ణయించింది. 10%గా నిర్ణయించినప్పుడు పరపతి సృష్టి ఎంత అనేది మనం సింపుల్ లాజిక్ తెలుసుకుంటే ఇక్కడ 1/CRR అనే ఫార్ములా ఇక్కడ మనం వాడినాం కాబట్టి 1/10 అంటే 10 పదులు మనకు 100 అంటే ఇక్కడ సిఆర్ఆర్ 10% అంటే ఇక్కడ 10% ఇక్కడ అంటే 1కి 10% అంటే ఇక్కడ ఈ 10ని మనం 100 చేత భాగిస్తే 10 10 100 అంటే ఇక్కడ పరపతి గుణకం ఎంత వచ్చింది? మనకు 10 వచ్చింది. అంటే ప్రాథమిక డిపాజిట్ ఎంత వచ్చింది అంటే మనకు 5,000. 5,000 ఇంటూ 10 వేస్తే మనకు 50,000 రూపాయలు ఏందంటే పరపతి సృష్టి.